తెలుసుకుంటే మనకు సబ్జెక్ట్ అర్థం, అతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. ఏమండి హత్యాయత్నం చేస్తే 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ల క్రితం కంప్లైంట్ ఇవ్వలేపాడండి, ఊరుకున్నాడండి 5 ఏళ్ళు మా ఇంట్లో పడుకొని. హత్యాయత్నం చేస్తే ఆడ అమ్మ మాట్లాడింది, ఆడు అల్లటి మాటలే, వాళ్ళ అమ్మ అల్లటి మాటలే, వాళ్ళ అన్నదమ్ములు అల్లటి మాటలే. ఏంటి అలా చెప్తారు ఎదవలతో మేము మాట్లాడతాం చెప్పండి. అన్నం కూడా పెట్టేవాళ్ళం కాదు. ఏం కర్మ మా కర్మలు. ఏం జైలు? ఏ జైలు? ఏ జైలు? మీకు ఆ లాయర్కి ఇస్తాను, వాళ్ళ తమ్ముడికి చదువు కూడా రాదు, లెటర్ డ్రాఫ్టింగ్ కూడా నేనే చేశాను. తెల్లవారు లేచి ఆ బాబా గడికి ఇంగ్లీష్ ముక్క కూడా రాదు, ఈ లెటర్లో డ్రాఫ్ట్ చేసాము, ఈ లెటర్లో డ్రాఫ్ట్ చేసాము అని చెప్పుకొని చేసుకొని ఆ హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి నా ఆస్తి 5.5 ఎకరాల్లో ఆడికి హామీ ఇచ్చి, నా ఆస్తి 5.5 acres లో హామీ ఇచ్చి నాకు 20 లక్షల రూపాయలు ఖర్చు డబ్బులు అయ్యాయని వాళ్ళ అన్నయ్య బెయిల్ తీసుకోవడానికి 62 రోజులు నేను ఆ జైల్లో ఉంటే, ఆ కుక్కల దగ్గర ఉంటే, అక్కడికి వెళ్ళి తెల్లవారి నుండి సాయంత్రం వరకు కూర్చొని ఆ సిఐలు ఎస్ఐలు రోజు వారంకి ఒక రోజు వెళ్ళి ఆ భాను అనే డ్రైవర్తో పాటు వెళ్ళి ఆ జైల్లో 62 రోజులు వాంతులు అయిపోయి, పిచ్చి అయిపోయి, మైగ్రేన్ వచ్చేసి మెంటల్ అయిపోతే, పాపం మనుషులు సరీలు అందరికీ తెలుసు సార్, పాపం మనుషులు. నా డబ్బులతో, వాళ్ళ అన్నదమ్ముల డబ్బులతో కాదు, అత్తగారు సంపాదించిన డబ్బులతో బెయిల్ రాలేదు, అత్తగారు సంపాదించిన డబ్బులతో బయటికి రాలేదు, నా డబ్బులు, నా అసెట్స్, నా దీంతో నాడు బయటకు వచ్చాడు సార్. అలాంటి వాళ్ళకి పుట్టగతులు ఉంటాయి సార్. ఫైట్ చేయమనండి సార్, రోజుకొకటితో ఫైట్ చేయమనండి సార్, దానికి రోజుకొకటితో ఫైట్ చేయమనండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్లో ఆవిడ తాలూకా ఇదేంటి మా ఒక్కరికి అడిగితే ఏంటి మీకు తెలుస్తుంది, నా దాని ఒక్కదానికి అడిగితే మీకు ఏం తెలుస్తుంది? మేము ఒకటి చెప్తాం, ఆవిడ బయట టెక్కల్ పబ్లిక్ వాయిస్ తీసుకోండి సార్. ఏం గిరి నీకు తెలీదా? ఏం గిరి నువ్వు టెక్కల్ కాదా? నువ్వు మీడియా కాదా? వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో తెలీదా? ఎందుకు లోకల్ పర్సన్వే కదా, ఒక 5-6 తాలూకు వ్యూస్ తీసుకో. గుట్టుగా బతుకుతుందో ఎలా బతుకుతుందో పబ్లిక్ వ్యూస్ తీసుకోండి. మీరే పరిచయం చేశారు పార్టీలో, సిగ్గు లచ్చ లేదు మాకు ఇలాంటి వ్యక్తుల్ని, ఫ్రాడ్ వ్యక్తుల్ని పరిచయాలు చేసుకోవడానికి. మాకేం సిగ్గు లచ్చ లేదు. మాకేం పని పట్టు లేదు. ఏం మాట్లాడతారు అలాంటి? ఇప్పుడు అదొక పేవర్స్ అని అంటే ఆవిడ ముసలితో 80 సంవత్సరాలు మందు తాగారు, భగవద్గీత మీద ప్రమాణం ఏంటండి ఆ మాటలు? తింటుందా చచ్చిపోతే పిచ్చి అయిపోయారు కావాలా? ఆడ అమ్మాయినే పిలిచేవాడు. ఫస్ట్ వాళ్ళ అమ్మకి అడగండి, ఎప్పుడైనా అమ్మాయిని పిలిచాడా? మా నాన్న అనేవారు ఒక్కరోజైనా పలాస వెళ్ళవే, మా పిల్లలు అనేవారు పలాస తీసుకొని వెళ్ళమని. ఒక్కరోజు తీసుకొని వెళ్ళేవాడు కాదు. పబ్లిక్ గా ఆడికి అతగాడికి వినిపించినట్టు ఈ మాటలు మీకు చెప్తున్నాను. పబ్లిక్ గా ఒక్కరోజు ఇది మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ప్రధానంగా చేస్తున్నటువంటి దీక్ష కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లోపల దువ్వాడ శ్రీనివాస్ తన అంతరంగికులతో సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని అడ్డుకోవడానికి వారిని మరోసారి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా లోనికి వెళ్ళడానికి పోలీసులు అనుమతించలేదు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు వారిని దువ్వాడిని కలవనివ్వట్లేదు, దువ్వాడిని బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మొత్తం కూడా కట్టుదిట్టమైనటువంటి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు లోపల దువ్వాడ శ్రీనివాస్ తన అంతరంగికులతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ఇట్టి పరిస్థితిలో కూడా దువ్వాడ శ్రీనివాస్ను కలవటానికి అనుమతించడం లేదు. ముఖ్యంగా ఆమె పార్టీ పెద్దల తీరుపైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇట్లాంటి ఆడవారిని మోసం చేసి కుటుంబ సభ్యులను నడి రోడ్డుపైకి ఇచ్చినటువంటి నాయకుడిని ఏ రకంగా పార్టీలో కొనసాగిస్తారు? దువ్వాడ శ్రీనివాస్ని వెంటనే సస్పెండ్ చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తుంది. దాంతోపాటుగా తీవ్రమైనటువంటి ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. ముఖ్యంగా 30 ఏళ్ల జీవితంలో దువ్వాడ శ్రీనివాస్తో అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం, తమ సంపాదించినటువంటి మొత్తం ఆస్తిని కూడా సర్వస్వాన్ని సర్వనాశనం చేశాడు, దాంతోపాటుగా తమ జీవితాలను రోడ్డు మీద పడేశాడు, ఈ పాపమంతా శ్రీనివాస్దే అని చెప్పి ఆయన సతీమణి చెప్తున్నారు.
ఆమె కుమార్తెలు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు మున్సిపల్ చైర్పర్సన్ దెబ్బలు తగిలాయని వాళ్ళేమో అన్నదమ్ములు ఆవు నాకు పరువు తీశారు, వాళ్ళు నాకేమి విలువ ఉంచారు, నేను వాళ్ళు భరోసా రావాలని వ్యక్తిడు ఆ ముసలిదా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ పొట్టి వేద వచ్చేసి ఇక్కడికి చెత్త వేద వచ్చేసి మా హాస్టల్ మీద దాడి చేసుకొని ఈడాట మా ఇల్లు కట్టి మా ఈడంట ఈ ఆస్తి అటు సంపాదించాడట. అంటే బాబా రావడానికి కారణం ఆవిడ పేరున మీ తాలూకు ఆస్తి కూడా ఉంది, అందుకు అది కాజేయడానికి అన్నదమ్ముడితో చేతులు వెళ్ళిపోవడానికి ఏది బాబా మీ ఆస్తి వాళ్ళ ఆవిడ పేర వాళ్ళ ఆవిడ పేరు ఉంది. మళ్ళీ అంటాడు ఆస్తి అతడిదట దుబర్శ్రీని, వాళ్ళ ఆవిడ ఆస్తి అతడు మెట్రామాయణ ఉంటే దుబర్శ్రీని ఎందుకండి చెక్స్ ఇస్తాడు? మా ఆస్తి కాబట్టి దుబర్శ్రీని ఎందుకు చెక్స్ ఇస్తాడు? మేడం ఇందాక మాట్లాడుతూ ఏదైనా బాగుంది, ఏదైనా బిజినెస్ బాగుందంటే అది నాది అంటారు, ఏదైనా పదవి నాకు వస్తుంది అంటే అది అంటాడు. డబ్బులు కావాలి మాకొద్దు, పలాంది వద్దు, నువ్వు మా చుట్టాలు కడుక్కో మా బంధువులు కడుక్కని అంటే డబ్బులు తెచ్చి పెట్టేస్తాడు, డబ్బులు తీసేసుకుంటాడు. తర్వాత వచ్చే మా కొన్ని తర్వాత వచ్చే నా తెలివితేటల మీద నేను సంపాదించాను అంటాడు. ఇలాంటి పిచ్చి వెధవ. కాదు మేడం, ఆయనకి రాజకీయంగా అవకాశాలు రాకుండా మీరే అణిచివేస్తారు. అతడు ఎప్పుడండి ఇందాకే మీకు చెప్పాను, ఆయన ఎప్పుడండి రాజకీయాల్లో పోటీ చేశాడు? 2006లో నేను జడ్పీటీసీ చేశాక ఎమ్మెల్యే చేశాక అతడు 2006లో జడ్పీటీసీ చేసి 6 నెలలు కూడా పార్టీలో ఉండకనే సస్పెండ్ అయిపోయిన వ్యక్తి అతడు. తర్వాత ఆ పిఆర్పి పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మా ఫాదర్ చరిత్ర మాకు టికెట్ వచ్చేస్తుందని పిఆర్పి పార్టీలో 2009కి వెళ్ళి ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఇమేజ్ రావాలనుకుని పిఆర్పి నుండి టికెట్ తెచ్చుకున్న వ్యక్తి అతడు. తర్వాత పవర్ ప్లాంట్ పోరాటమో ఏదో అని చెప్పుకొని జగనంద్ కూడా కొత్త పార్టీ కాబట్టి 2014లో అతను టికెట్ ఇచ్చాడు. ఎప్పుడు పోటీ చేస్తాడు? అతని హిస్టరీ అటు తెలుసుకొని మీడియా కూడా తెలుసుకొని కరెక్ట్గా కౌంటర్స్ వేయండి. మనం ఒక మాట చెప్పండి, ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పిల్లలకి ఆవిడకి కావాల్సిన ఆస్తులు రాసేసాం, వాళ్ళ పర్యవేక్షణ కూడా మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్తున్నారు. అది మీరు సాటిస్ఫై కాదా? సార్ ఆస్తులు రాయకని రాసామంటాడు సార్. ఇప్పటికీ చెప్తున్నాను ఏం రాశాడో చూసుకోండి మీరు. సాటిస్ఫై ఫస్ట్ చూడండి నాయుడు గారు ఏం రాశాడో మీరు సబ్జెక్టు నలుగురు దృష్టిలో ఇదిగో మాకు ఇది ఇచ్చే డాక్యుమెంట్ ఫొటోస్ తీసుకొని ఈ ఆస్తి వాళ్ళ పేరుని రాశాడు, ఇది రాశాడు అనేది అతడు ఆడిన మాటలకి కాగితాలు తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగిందంటే ఉభయ తాలూకు సమస్యలో ఆస్తి అంతే కదా. అంతే నాకే నా పేరు కాదు సార్, చేసింది పిల్లల పేరునే చెయ్యాలి సార్. పిల్లలకి అడగండి సార్. 2 ఫ్యాక్టరీలు అడుకునేది ఒక ఫ్యాక్టరీ, ఆ ఒక ఫ్యాక్టరీలో ఎకరా